తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు సందడి మొదలైంది. ఊరూరా వాడవాడలో అంబరాన్నంటే విధంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ హాజరయ్యారు. ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటి విధంగా జరుగుతున్నాయి. ఈ రోజు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకి బీజేపీ నాయకురాలు సినీ నటి ఖుష్బూ ముఖ్య అతిథిగా హాజరయ్యి ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో బతుకమ్మ ఆడుతూ పాడారు. అదేవిధంగా అనేక మంది మహిళలతోటి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఎంతో సంబరంగా కూడా ఇక్కడ గడుపుతున్నారు. మొత్తంగా ఈ చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకి రంగురంగుల బతుకమ్మలతో ఆ బతుకమ్మ ఆడడానికి వచ్చినటువంటి మహిళలతో కలకలలాడుతూ కూడా కనిపిస్తున్నాయి. సో మహిళలందరూ కూడా ఖుష్బూ గారితో ఫోటోలు దిగడానికి సెల్ఫీలు దిగడానికి ఎగబడుతున్నారు. సో ఒకసారి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. మొత్తంగా ఇక్కడ మొత్తం సందడి వాతావరణం నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఒక్కసారి ఈ వేడుకలకు సంబంధించి ఆవిడ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, బతుకమ్మ వేడుకలలో పాల్గొనడం ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. అంతమంది మహిళలకు మధ్యలో నేను ఉన్నాను. మీరు చూస్తే యూఫోరియాగా ఉంది, అంత సెలబ్రేషన్ ఉంది. ఈ సెలబ్రేషన్ చూడడానికి బతుకమ్మ ఫెస్టివల్ ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఇది ఫస్ట్ టైం మ్యామ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ లలో పాల్గొనడం. ఇదివరకు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? చేశాను. దీని ముందు కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ లో చేశాను. సో మీకు బతుకమ్మ పండుగ అనగానే ఏం గుర్తొస్తుంది? ఫెస్టివల్, నారీ శక్తి, మహిళ, డిటర్మినేషన్, పర్సివియరెన్స్, పేషెన్స్, అది అన్న నాకు గుర్తు వస్తుంది. సో ఈ రోజు చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర ఇంతమంది మహిళలతోటి బతుకమ్మ ఆడటం ఎలా అనిపిస్తుంది? అదే నేను చెప్పాను కదా, చాలా ఆనందంగా ఉంది. సో ఎస్పెషల్లీ మహిళలు చాలా మంది మిమ్మల్ని చూడాలని మాట్లాడాలని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మరి మహిళలందరూ కూడా మిమ్మల్ని చూడాలని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? చాలా చాలా ఆనందంగా ఉంది. అంత సంవత్సరం తర్వాత కూడా అంత నా మీద అంత ప్రేమంగా ఉన్నారు అందరూ. సో చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పాలంటే అర్థం కావట్లా. ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. జిఎస్టీ తగ్గింది, దసరా దీపావళి కానుకగా ఇచ్చారు. మరి మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? బీజేపీ, ప్రైమ్ మినిస్టర్ మోదీ అందరూ దే ఆల్వేస్ దేర్ ఫర్ ద పీపుల్. అండ్ మహిళకి స్పెషల్ గా, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఎప్పుడైనా నారీ శక్తి గురించి మాట్లాడుతూనే ఉంటారు. సో ఇది ఈ పండుగ టైంలో ఇంత పెద్ద ఒక జిఎస్టీ తగ్గిన తర్వాత అంత పెద్ద మీకు గిఫ్ట్ ఇచ్చారు. అది దట్స్ టు ఎంపవర్ ఎవ్రీ ఉమెన్. చూడొచ్చు, నిజంగా అనేక మంది మహిళలు కూడా ఇక్కడికి తరలి వచ్చి బతుకమ్మ వేడుకలలో కూడా పాల్గొన్నారు. మనకి అన్ని కూడా మహిళలతోటి కలకలలాడుతూ కనిపిస్తున్నాయి. అనేక మంది మహిళలు మొత్తం బతుకమ్మలన్నింటినీ కూడా ఒక చోట చేర్చి ఆడుతూ పాడుతూ ఎంతో సంబరంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను మహిళలందరూ ఎంతో ఇక మహిళలందరితో కలిసి ఎంతో సంతోషంగా ఉందని బీజేపీ నాయకురాలు సినీ నటి ఖుష్బూ కూడా మనకు తెలిపారు. విడుదల రాజుతో